ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి ప్రకాశం స్టేడియంలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ 7 లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించినట్లయితే చరిత్రలోని సంస్థ అత్యధికంగా 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించడం జరుగుతుందన్నారు. సంస్థ అత్యధిక లాభాలను గడించినట్లయితే కార్మికుల లాభాల్లో బోనస్ వాటా కూడా ఎక్కువగా సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది 4 కొత్త బొగ్గు బ్లాకులను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना में जागे तब शुभ आशीष मांगे जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు అందరూ కూడా ఎవరికి కేటాయించినటువంటి సెట్ నుంచి అప్పాల లక్ష్మీనారాయణ గారు హెడ్ ఓవర్మెన్ ఎడ్జియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఆర్జీబీ ఏరియా నుండి మందమరి ఏరియా నుండి కుమ్మరి జెస్సీరాజ్ వీరు జనరల్ మజ్దూర్ KK5 ఇంక్లైన్లో పనిచేస్తున్నారు. కె నరసింహరాజు ఫోర్మ్యాన్ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ కిస్టారం ఓసి. అలాగే జనగణమన ప్లే చేయాలి. जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ నుంచి మరి ఇప్పుడు గైడ్స్ వారు వచ్చి ఇస్తున్నారు. సింగరేణి కాలేజ్ హై స్కూల్ గైడ్స్ మన ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించుకుంటున్నారు. చిన్నారులు సెయింట్ మేరీ స్కూల్, సింగరేణి కాలేజ్ హై స్కూల్, తర్వాత శ్రీ శారదా విద్యాలయం గైడ్స్ క్యాంపస్, త్రివేణి టాలెంట్ స్కూల్ సరస్వతి క్యాంపస్, మాస్టర్ ఈకే విద్యాలయం, వివేకవర్ధిని హై స్కూల్, KNR హై స్కూల్ మరియు వారి తర్వాత స్కౌట్స్ సింగరేణి కాలేజ్ హై స్కూల్, స్కౌట్స్ శ్రీ శారదా విద్యాలయం, త్రివేణి టాలెంట్ స్కూల్ బోత్ క్యాంపస్. 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగలిగితే మన సంస్థ చరిత్రలోనే అత్యధికంగా సుమారు 3,000 కోట్ల రూపాయల లాభాలు, అలాగే 36,000 కోట్ల టర్నోవర్ను సాధించే అవకాశాలు ఉన్నాయి. లక్ష్యాలు సాధిస్తే కార్మికులు ఈ ఏడాది అందుకున్న లాభాల బోనస్ కన్నా మరింత భిన్నంగా లాభాలు బోనస్ అందుకునే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఏడాది మనము 4 కొత్త గనులను కూడా ప్రారంభించుకోబోతున్నాము. ఒడిశాలోని 9 బ్లాక్ సంబంధించి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మన సింగరేణిపై సమీక్షిస్తూ మనకు కావాల్సిన గైడెన్స్ సజెషన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా మనం నిర్మించిన 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ అత్యుత్తమ PLFను సాధిస్తూ ప్రతి ఏటా సుమారు 400 కోట్ల పైగా లాభాలను ఆర్జించి పెడుతుంది. ఈ ప్లాంట్ ద్వారా ఇప్పటికీ 60,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్ర అవసరాల కోసం అందించడం జరిగింది.
ఈ ప్లాంట్ అదనంగా మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు అనుమతి ఇచ్చింది. దీంతో మనం ఏడాది 2000 మెగావాట్ల విద్యుత్తుని రాష్ట్ర ప్రగతి కోసం అందించనున్నాము. అలాగే విద్యుత్ ఖర్చులను తగ్గించడం కోసము క్యాపిటల్ కన్జంప్షన్ పరంగా మనం నిర్మించుకున్న 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. అలాగే 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడంతో దాదాపు 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ మన కంపెనీలో అందించిన వాళ్ళం అవుతాము. దాంతోపాటు 200 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను కూడా ఫర్దర్గా మనం డెవలప్ చేయబోతున్నాము. తద్వారా మన సంస్థ జనుల అవసరాలకు మరియు కాలనీల అవసరాలకు తగినంత సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటుంది. ఆ విధంగా దేశంలోని తొలి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంపెనీగా ప్రత్యేక గుర్తింపును సాధించబోతున్నాము. మైనింగ్లో అనేక పర్యావరణ చర్యలు చేపట్టిన మన సింగరేణి విద్యుత్లో కూడా పర్యావరణ హితంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం మనకెంతో సంతోషదాయకం. పర్యావరణ హితం కోసం మన సింగరేణి సంస్థ నిబంధనలను మించి మొక్కలను అంటే దాదాపు కోరిక మనకి ఇచ్చిన టార్గెట్ల కంటే కూడా మనం వివిధ గనుల్లో సింగరేణి వ్యాప్తంగా అనేక రకాల నేటివ్ స్పీసీస్ లాంటివి ప్లస్ ఫ్రూట్ బేరింగ్ లాంటి తోటలను అలాగే మొక్కలను నాటడం జరిగింది. వాటి సర్వైవల్ కూడా దాదాపు మన దేశంలో అత్యధికంగా 80-90% దాకా ఉంది. అలాగే స్వతహాగా నేను నాటిన 15,000 మొక్కలు దాదాపు 20 మినీ ఫారెస్ట్